హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఏంటంటే అప్కమింగ్ ఫెస్టివల్స్ అంటే వరలక్ష్మి వ్రతానికి కానీ నెక్స్ట్ ఇంకా వేరే పూజకు గానీ ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే నేను చూపించబోతున్నానండి. ఎవరైనా ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాము. నేను కూడా ఇంకా ఏదైతే ఓపెన్ చేసి చూడలేదు, మీ ముంగట్నే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఏం పర్చేస్ చేశాను అండ్ దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి మీకు చెప్తానన్నమాట. వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. 100% ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. అలాగే ఈ ఛానల్ ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్, అసలు ఇది నేను రివ్యూ కోసం అనే తీసుకున్నానండి. కాకపోతే దీన్ని చూస్తుంటే మళ్ళీ రిటర్న్ పెడతానో లేదో అని నాకే డౌట్ వస్తుంది. ఇది ఏంటంటే లోపల మనం ధూపం వేసేసి ఇది క్యాప్ పెట్టేయొచ్చు. ఈ క్యాప్ కి ఇది కూడా ఇచ్చారు. ఇది ఫిట్ చేసుకోవాలన్నమాట. స్క్రూ ఇచ్చారు దీనికి. ఈ స్క్రూ ఫిట్ చేస్తే ఇది ఉంటుంది. ఒకసారి చూద్దాం ఫిట్ చేసి ఎలా ఉంటుందో. నాకైతే దీని క్వాలిటీ చాలా నచ్చిందండి. మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఐటమ్స్ అన్నిటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్ లో గానీ డిస్క్రిప్షన్ లో గానీ ఇస్తాను. లేదంటే మీరు కామెంట్ చేసి మీకు డైరెక్ట్ గా కూడా నేను సెండ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఏదో మెటీరియల్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉంది. చూస్తున్నారు కదా క్యాప్. ఇది ఇలా పెట్టేస్తే ఇందులో నుంచి మనకు స్మోక్ అనేది వస్తుంది. కాకపోతే దీన్ని ఇంకా దానికనే కాకుండా వేరే దేనికోసమైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే దీని క్వాలిటీ. అసలుకి ఇంకా పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఇచ్చి ఉన్నారు. చూస్తున్నారు కదా చాలా బాగుందండి దీని క్వాలిటీ అయితే. ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాము. నేను తీసుకున్న ఈ ఐటమ్స్ అన్ని చాలా తక్కువ బడ్జెట్ లోనే తీసుకున్నానండి. వాటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్ లో గానీ డిస్క్రిప్షన్ లో గానీ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే స్క్రీన్ పైన ఎక్కడో ఒక చోట అయితే డిస్ప్లే చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కుందులు అనమాట ప్యాకప్ 2 ఉన్నాయి. డ్యామేజ్ అవ్వకుండా మొత్తం పేపర్ తోటి బాగా కవర్ చేసి పంపించారు. దీని క్వాలిటీ కూడా సూపర్ ఉంది అండి. ఒకసారి దగ్గర నుండి చూడండి. గంటల సౌండ్ కూడా వస్తున్నాయి. ఇది బ్రాస్ మెటీరియల్ అండి. చాలా స్ట్రాంగ్ గా ఉంది. అసలు విరిగిపోదు కూడా. దీనికి మధ్యలో స్క్రూ ఇచ్చున్నారు. మీకు కనిపిస్తుందా? స్క్రూ ఇచ్చారు. ఇది ఏం విడిపోదు. ఇందులో ఆయిల్ వేసుకొని దీపం పెట్టుకోవచ్చు. మనం బయట గుమ్మం దగ్గర పెట్టుకున్నా గానీ, దేవుని దగ్గర పెట్టుకున్నా గానీ, వరలక్ష్మి వ్రతంలో అమ్మగారి ముందు కూర్చోబెట్టుకున్నా గానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు మిస్ చేసుకోకండి. దీని ప్రైస్ వచ్చేసి 300 ఏమో ఉంది. నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్యాకప్ 2 ఇవి చాలా బాగుందండి క్వాలిటీ అయితే. అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దామా. ప్రతి దానికి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా. చూస్తున్నారు కదా మనం శ్రావణ మాసంలో ముత్తైదులకి తాంబూలం ఇస్తాం కదండి, కుంకుమ పసుపు అలా ఇస్తాం కదా, అలా ఇవ్వడం కోసం అని చెప్పేసి అయితే ఇది ఆర్డర్ పెట్టానండి. చూడండి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఇవి ప్యాక్ ఆఫ్ 12, 20 అలా ఉన్నాయి. మీరు ఎన్ని కావాలో అన్ని సెలెక్ట్ చేసుకొని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. చూడండి అమ్మవారి పటం, అలాగే ఇందులో పసుపు, ఇందులో కుంకుమ. ఇదైతే గ్లాస్ అండి. ఇదైతే ప్లాస్టిక్ ఏం కాదు, గ్లాస్ ఐటమే. దీనికి మంచిగా లిడ్ ప్లాస్టిక్ తోటి లిడ్ ఇచ్చి ఉన్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉంది. చూస్తున్నారు కదా. పేపర్ లో కట్టించే బదులు ఇలా ఇస్తే మాత్రం తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది గ్లాస్ ఐటమ్. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేసింది నాకైతే. మీరు ఒకసారి చెక్ చేయండి. వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో గానీ కమ్యూనిటీ పోస్ట్ లో గానీ ఇస్తాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెక్ చేద్దామా. ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనం పూజా మందిరంలో ఇవి విగ్రహాలు ఉంటాయి కదా కొంతమందికి, ఆ విగ్రహాలను వీటిపైన వేసి కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది. అసలు ఇది వెల్వెట్ క్లాత్. దీని చుట్టూ ఇలా లేస్ ప్రొవైడ్ చేశారు. లేస్ అంటే దీనికే వచ్చేసింది. దీనికి అటాచ్ చేసి ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇదేం ఊడిపోదు. దీనికి మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్ కూడా పేస్ట్ చేసి ఉన్నారు. ఇవి ప్యాకప్ ఎన్నో తీసుకున్నాను. ప్యాకప్ 12 ఇవి. ఇందులోనే 2 రకాలు వస్తుంది. ఒకటేమో స్క్వేర్ షేప్, ఇంకోటేమో రౌండ్ షేప్ అనమాట. ఇలా ఇది కూడా సేమ్. చిన్న చిన్న విగ్రహాలను వీటిపైన కూర్చోబెడితే చాలా బాగుంటుందండి. నాకైతే ఇది క్వాలిటీ బాగుంది. చూస్తున్నారు కదా మొత్తం వెల్వెట్ క్లాత్. ఇవి కావాలనుకుంటే ఓన్లీ స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్ తీసుకోవచ్చు. ఓన్లీ రౌండ్ కావాలంటే రౌండ్ కూడా తీసుకోవచ్చు. నేను 2 ఆర్డర్ పెట్టుకున్నాను. దేనికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. కావాలంటే మనం దీనిపైన ఏమంటారు దీపాలు కూడా పెట్టుకోవచ్చు. బాగుంటుంది. ఇంకా వేరే ఏ ఐటమ్స్ అన్న కుంకుమ బర్నీలు గానీ పసుపు గానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అందుకని ఇలా తీసుకున్నాను. మనం ఎక్కువగా పేపర్ వేస్తాం కదా, పేపర్ బదులు వేసామంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్లేస్ కూడా చిన్ననే సరిపోతుంది. పేపర్ వేసి ఇంత పెద్దగా అయిపోతుంది కదా, అలా కాకుండా ఇది యూజ్ చేసామంటే చూడండి ఇంత ప్లేస్ లోనే మనం కుంకుమ బర్నీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇదైతే ప్యూర్ బ్రాస్ మెటీరియల్ అండి. ఇవి ఎందుకు ఆర్డర్ ఇచ్చానంటే మనం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి ముందు పెడతాం కదా కుంకుమ, పసుపు అండ్ ఇలా నవధాన్యాలలో ఇంకా లవంగాలు, ఇలాచీలు, చిట్టి గాజులు ఇట్లా పెడతాం కదండి. అలాంటి అన్ని మామూలుగా పెట్టే బదులు ఇలాంటి వాటిలో వేసి పెడితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది.
ఇది నేను ప్యాకప్ 4 తీసుకున్నాను. కావాలంటే మనకు ఎన్ని కావాలో అన్ని వచ్చేలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, చూడండి ఒకటి చూపిస్తే దగ్గరగా. చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఇలా ఏం బెండ్ కాదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇందులో కుంకుమ పసుపు అవన్నీ వేసి ఇంతకుముందు చూసాం కదా, ఇది ఇందులో పెట్టి ఇలా పెట్టి అమ్మవారి ముందు పెట్టినా కానీ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇదైతే ప్యూర్ బ్రాస్ మెటీరియల్ అండి. ప్యాకప్ 4 తీసుకున్నాను నేను. ఇంకా కావాలనుకుంటే క్వాంటిటీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా సౌండ్, ప్యూర్ బ్రాస్ మెటీరియల్ ఇది. నాకైతే చాలా నచ్చిందండి దీని క్వాలిటీ కూడా. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇది చాలా వెయిట్ కూడా ఉంది. ఇదనమాట. ఇది కూడా బ్రాస్ మెటీరియల్, ప్లాస్టిక్ ఏం కాదు, బ్రాస్ మెటీరియల్. 2 ఏనుగుల మధ్యలో అమ్మవారి పటం. ఇదేంటంటే కుంకుమ పసుపు, కుంకుమ వర్ణి అంటారు కదా, అది ఇలా ఇలా ఓపెన్ చేసుకొని ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు వేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మనం తీసుకునేటప్పుడు ఇలా, మనం పెట్టేటప్పుడు ఇలా. లూజ్ కూడా ఏం లేదు, కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. మెల్లగా తీసుకోవచ్చు, మెల్లగా పెట్టుకోవచ్చు. ఇలా దీన్ని పూజా మందిరంలో పెట్టుకుంటే మామూలుగా విగ్రహాలే అనుకుంటారు. దీని అసలు కుంకుమ బరి అని చెప్పేసి ఎవ్వరు కూడా గెస్ చేయలేరు అనమాట. అలా ఉంది. ఐటమ్ అయితే చాలా వెయిట్ గా కూడా ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ గా మంచిగా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అమ్మవారి ముఖం కూడా. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాము. ఇది కాసుల పేరు, అమ్మవారి పటాలకి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అయితే నేను ఆర్డర్ పెట్టాను. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని తయారు చేసి కూర్చోపెట్టుకుంటారు కదా, అలాంటి విగ్రహాలు వేయడానికి చాలా బాగుంటుందండి. ఇది ఎలా ఉంది దీని క్వాలిటీ అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది. స్ట్రాంగ్ ఏం లేదు, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇవి వంపితే కూడా వంగేలాగా ఉన్నాయి. చూడండి, చిన్నదంట. చిన్న విగ్రహాలకు వేయడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి వేయడానికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే చాలా డెలికేట్ గా ఉందండి. దీన్ని తీసుకోకపోవడమే బెస్ట్. ఎందుకంటే చాలా అంటే చాలా డెలికేట్ గా ఉంది. అంటే విగ్రహాలకు వేసి వదిలేస్తాం కాబట్టి పెద్ద ఏం కాదు. కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయండి. ఇవి ప్యాకప్ 2 వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాము. ఇదేంటంటే అగరత్తులు పెట్టుకోవడానికి స్టాండ్ అన్నమాట. ఇది మొత్తం వుడ్ తోటి వస్తుంది. చాలా స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా ఉంది. ఊడిపోదు కూడా, చాలా బాగుంది. 4 అగరత్తులు పెట్టుకోవచ్చు. మధ్యలో మనం ధూపం వేసుకోవడానికి ఉంటుంది కదా, ధూప్ స్టిక్, అది పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది పెద్దగా ఏం లేదు, మామూలుగా ఈ సైజ్ లో ఉంది. కావాలంటే మీరు కూడా తీసుకోండి. ఐటమ్ వచ్చేసి ఇది కూడా మనం వాయనాలు ఇస్తాం కదా, వాయనాలకి పసుపు కుంకుమని అనమాట. ఇది దేవుని పటాల ముందు కూడా ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ప్యాకింగ్ చూసారా ఎలా ఉందో అసలుకి. మనం ఓపెన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ప్యాకింగ్ అయితే సూపర్ గా చేసి ఉంచుతున్నారు. ఇదిగోండి, ఇవేంటంటే మనం పూజా మందిరంలో దీపాలు
డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ లో ఉన్నాయి కాబట్టి ఇవి డిఫరెంట్ సైజులలో ఉన్నాయి. ఇవి ఎన్ని సైజులు ఎలా వస్తాయని చెప్పేసి అయితే నేను కంప్లీట్ గా ఒక ఫోటో పెడతాను చూడండి. ఈ వీటి పైన విగ్రహాలు పెట్టుకోవచ్చు, లేదంటే మనం చేసిన ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ అయితే, మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకో ఐటమ్ వచ్చేసి ఇదనమాట. ఇది ఏంటంటే ఉర్లీ బౌల్ అంటే ఏంటంటే మనం ఇందులో వాటర్ వేసుకొని దానిపైన ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి, అసలు బెండ్ అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఉర్లీ బౌల్ ఈ సైజ్ లో ఉంది చూడండి, నా చేయి కన్నా కూడా పెద్దగా ఉంది. మనం అమ్మవారి విగ్రహం ముందు పెట్టి ఇందులో వాటర్ పోసుకొని ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా కాదు అనుకుంటే మనం ఇందులో వాటర్ వేసి కొన్ని వాటర్ తోటి వెలిగే దియాస్ ఉంటాయి కదా, దియాస్ వేసి కొన్ని ఫ్లవర్ పెటల్స్ వేసి అమ్మవారి ముందు పెట్టినా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. క్వాలిటీ అయితే సూపర్ ఉంది అసలుకి, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువకే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐటమ్ నాకు బాగా నచ్చి ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్ అండి, ఇది చూపిస్తాను ఇది ఎలా వచ్చిందో. నేను తీసుకున్న ప్రతిదీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను ఏదో వీడియో కోసం చెప్పట్లేదు, రియల్ గానే చెప్తున్నాను. మీరు కావాలంటే ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి, నచ్చితేనే ఉంచుకోండి, లేదంటే రిటర్న్ పెట్టుకోవచ్చు, రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు కానీ ఆర్డర్ పెడితే మీరైతే అసలు రిటర్న్ పెట్టుకోరండి, ఎందుకంటే అంతా బాగుంది అసలుకి. ప్రతిదీ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి పంపిస్తున్నారండి, ఎలాంటి డ్యామేజ్ అయితే రావు. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ ఓపెన్ చేశాను కదా, ఏ ఒక్కటి కూడా ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా అయితే రాలేదు. ఒకవేళ డ్యామేజ్ వచ్చినా కూడా మనకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా రిటర్న్ పెట్టేసుకోవచ్చు అనమాట. నాకు ఇది చూడగానే నచ్చింది, ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలానే వచ్చిందండి, ఎలాంటి చేంజ్ అయితే లేదు. మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కూడా. ఇదన్నమాట దీపం కుందులు, చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదైతే ఏదో మెటీరియల్ కూడా చేశారు, అసలు విరిగిపోదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ బెండ్ కూడా అవ్వట్లేదు. ఈ పైన మనం దీపం పెట్టేసుకోవచ్చు, ఇక్కడ మూడిట్లలో కూడా దీపం పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఈ మూడిట్లో వాటర్ వేసి ఫ్లవర్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనం వాటర్ తోటి వెలిగే దియాస్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవచ్చు. ఈ పైన కూడా కావాలంటే వాటర్ వేసుకొని ఒక ఫ్లవర్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ, చూస్తున్నారు కదా. ఇది కూడా ఏదో మెటీరియల్ తోటే చేశారు, ఎంత బాగుందంటే నాకైతే ఇది బాగా నచ్చింది. అమ్మవారి ముందు రెండు వైపులా పెట్టి దీపాలు పెట్టినా గానీ, మన పూజా మందిరంలో దేవుళ్ళ పటాల పక్కన పెట్టినా గానీ చాలా అంటే చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువకే వచ్చింది నాకైతే. నేను వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా నేను మెన్షన్ చేస్తాను, కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేనైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ ఐటమ్స్ అన్ని ఓన్లీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికనే కాకుండా దీపావళిలో కూడా ఉపయోగపడతాయండి. మోస్ట్లీ దీపాలకు సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మనం బొమ్మల కొలువు చేసేటప్పుడు కూడా పెడుతుంటాం కదా, పసుపు కుంకుమ నవధాన్యాలు ఇంకా కల్లుప్పు అలాంటివన్నీ వేసి పెడుతుంటాం కదా, అవన్నీ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయండి. పెడితే కూడా అట్రాక్షన్ సూపర్ ఉంటుంది అసలుకి. అండ్ చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా కొని పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఒక్కసారి వాడి పడేసేది కావు కాబట్టి మనం ఎప్పటికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకుంది ఇదనమాట, దీన్ని ఫిట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ ఈ బేస్ కి కొంచెం స్క్రూ ఎక్కించేసుకొని తర్వాత ఇది పెట్టేసి దీనికి ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇలా ఈ స్క్రూ దీంట్లో కొంచెం పెట్టుకొని ఇలా పెట్టి ఇలా తర్వాత పైన దీన్ని కూడా స్క్రూ ఇస్తున్నారు, స్క్రూని ఇది ఫిట్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది ఫిట్ చేసినాక. క్వాలిటీ అయితే బాగుందండి, ఏం బెండ్ అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం కావాలంటే ఈ పైన మాత్రం కొంచెం డెలికేట్ గా ఉన్నాయి, ఊరికి ఇట్లా బెండ్ అయిపోతున్నాయి. మనం కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అని. ఇవైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇది కొంచెం డెలికేట్ గా ఉన్నాయి. కావాలంటే పైకి కిందికి ఇట్లా మనం బెండ్ చేసుకోవచ్చు. పైన పెటల్స్ ని పైకి, కింది పెటల్స్ ని కిందికి, అలా ఇలా చూస్తున్నారు కదా, బాగుంది అసలుకి. ఇలా మనం కావాలంటే ఇందులో వాటర్ వేసుకొని ఇక్కడ వాటర్ వేసుకొని ఫ్లవర్స్ పెటల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ అన్నిట్లోనే దియాస్ పెట్టుకోవచ్చు, ఈ పైన కూడా దియా పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి, అస్సలు మిస్ చేసుకోకండి. వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో బాక్స్ లో కానీ లేదంటే కమ్యూనిటీ పోస్ట్ లో కానీ ఇస్తాను. అండ్ వీడియోలో ఎక్కడ ఒక చోట డిస్ప్లే చేస్తూనే ఉంటాను, మీరు అసలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట, ఇది నేను దేవునికి సంబంధించిన ఐటమ్స్ ఏం కాదు, ఇది నేను మా ఇంట్లోకి కావాలని చెప్పి తీసుకున్న ఐటమ్. ఇది నేను చూపిస్తాను, ఇది కూడా దీని క్వాలిటీ ఎలా వచ్చినా కూడా నేను చెప్తాను. ఇదేంటంటే బ్యాంగిల్స్ హోల్డర్ అనమాట. ఇది ఫిట్ చేసుకోవడానికి ప్లాస్టిక్ అండి, మొత్తం ప్లాస్టిక్ తోటి ఇచ్చారు. ప్లాస్టిక్ అయినా కూడా చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా స్టిక్ గా కూడా ఉంది. ఫిట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇలా వీటిని ఇలా పెట్టుకోవాలి, బ్యాంగిల్స్ వేసి పెట్టుకోవడానికి. మనం డైలీ వేర్ గా యూజ్ చేసే బ్యాంగిల్స్ అనేది మనకు కనిపించేటట్టుగా ఎదురులో పెట్టుకుంటే బాగుంటుంది కదా, వెంటనే తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 6 స్టిక్స్ అయితే వచ్చాయి, చాలా బాగుందండి. ఇది నేను కావాలని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను.
మనం డైలీ వేర్ గా యూజ్ చేసే బ్యాంగిల్స్ అనేది హ్యాంగ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అనే కాకుండా మన చైన్స్ ఏమైనా జ్యువెలరీ ఉంటే కూడా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అయితే ఇది ఆరబెట్టున్నాను. మనం బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలా అన్నమాట. అంతేనండి ఈ వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. చివరిలో నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.